ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పంట పొలాలను సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన మోటార్ల ట్రయల్ రన్ ప్రక్రియ సక్సెస్ అయింది. వారం రోజుల నుంచి సీతారామ ప్రాజెక్టు మోటార్లను రన్ చేయడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నం ఫలించింది. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు 17,000 కోట్ల రూపాయల అంచనాతో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. గత ప్రభుత్వంలో 7,000 కోట్ల రూపాయలను సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేశారు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల భూసేకరణ సమస్యగానే మిగిలింది. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం మోటార్లు సిద్దమైనప్పటికీ మొదటి మోటార్ ట్రయల్ సక్సెస్ అయింది. ఇంకా 2 మోటార్ల వద్ద ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే ఇంకా కొన్ని కాలువల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. మొదటి విడతగా కొన్ని కాలువల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఏనుకోడు నుంచి వైరా వరకు మరో కాలువను 90 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ కాలువ నిర్మాణం ఆగస్టు నెలలో పూర్తవుతుంది. ఇది పూర్తయితే గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేయడంతో వైరా వరకు చేరుతుంది. దీంతో వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. తాను మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి నిరంతరం సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల, ప్రభుత్వం యొక్క ఆదేశం. మొన్ననే ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఏనుకూరు లింక్ కెనాల్ చేస్తే తప్పకుండా వైరా ప్రాజెక్టు ద్వారా, లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకి కాకుండా మధ్యలో ఉన్నటువంటి చెరువులన్నీ నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడిమ తల్లి పులకరించాలని నా జీవిత కోరిక తీరాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను. కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌస్లు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్స్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు. ఈ 3 జిల్లాల్లోని రైతాంగానికి సాగునీరు ఇక్కట్లు తొలగించే బృహత్తర ప్రాజెక్టు అయిన సీతారామ మొదటి ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మిగతా పనులు కూడా శరవేగంగా చేయనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. బీడు భూములను సస్యశ్యామలం చేయడమే తన చిరకాల కోరిక అన్నారు మంత్రి. చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రక్రియలో మొదటి ఘట్టంలో విజయం సాధించామన్నారు. ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు ఆయన పాదాభివందనం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి, మిగతా మంత్రుల సహకారంతో త్వరలోనే పూర్తి స్థాయిలో 3 మోటార్లను సక్సెస్ చేసి జిల్లాలోని మారుమూల పల్లె రైతాంగానికి సాగునీరు అందించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అధికారులకు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మోటార్ల ట్రయల్ రన్ అశ్వాపురం మండలం పీజీ కొత్తూరు వద్ద సక్సెస్ అయింది. ముందుగా ప్రాజెక్టు నిర్మాణానికి 13,000 కోట్లతో టెండర్లు పిలిచినప్పటికీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం 17,000 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
రెడీ